ఈ దర్శకుడికి ఇదే పెద్ద మైనస్. అసలు మ్యాటర్ లోకి వెళ్తే, సపోజ్ ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో కంటెంట్ అద్భుతంగా ఉండి సినిమా రిలీజ్ అయిన రెండో రోజున దాని గురించి సెలబ్రిటీలు అందరూ మాట్లాడితే అది వెంటనే కుమారి 21F రేంజ్ లో సక్సెస్ అవుతుంది. అదే సినిమా గురించి అసలు కంటెంట్ పెద్దగా మాట్లాడకుండా కేవలం సెలబ్రిటీలే దాని గురించి తెగ చెబుతుంటే మాత్రం ఆ సినిమా ఒక దర్శకుడి సినిమాగా మిగిలిపోతుందా? ఇప్పుడు వస్తున్న సినిమాల్లో బజ్ దేనికి ఎక్కువగా ఉంటే ఆ సినిమాకి ఓపెనింగ్లు గట్టిగా వస్తున్నాయి. కానీ ఆ సినిమా బజ్ క్రియేట్ చేయడానికి కంటెంట్ ప్రధానం కారణం అయితేనే ఆ ఓపెనింగ్లు గట్టిగా ఉండేది. ఉదాహరణకు మన దర్శకుడు సినిమా తీసుకుంటే ఆ సినిమా ట్రైలర్ లేదా ఇతర కంటెంట్ కంటే కూడా ఇక్కడ సెలబ్రిటీల హడావుడి ఎక్కువైపోయింది. మొదటగా ఎన్టీఆర్ రావడం, ఆ తర్వాత సమంత అండ్ రకుల్ పాటలను రిలీజ్ చేయడం, రామ్ చరణ్ ఆడియో రిలీజ్ చేయడం, తర్వాత బన్నీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం, ఇవన్నీ హైలైట్ అయిపోతున్నాయి. కానీ అసలు సినిమాలో ఏముంది? కొత్త కుర్రాడు అశోక్ ఎలా ఉన్నాడు? హీరోయిన్ ఈషా ఏమన్నా ఇంప్రెస్ చేస్తుందా? ఈ విషయాలపై ఫోకసే రావట్లేదు. అలాంటప్పుడు ఈ శుక్రవారం విడుదలవుతున్న సినిమాపై క్రేజ్ ఎలా ఉంటుంది? గతంలో కుమారి 21F సినిమా అంటే అప్పటికే రాజ్ తరుణ్ ఒక పెద్ద హిట్ కొట్టేసి యంగ్ సెన్సేషనల్ అయిపోయాడు. అలాగే సినిమా చూశాక కంటెంట్ అదిరింది, హెబ్బా పటేల్ మతి పోగొట్టింది, అందువలన బాగా క్రేజ్ వచ్చేసింది. దర్శకుడు పరిస్థితికి వస్తే ఇప్పటికి మాత్రం క్రేజ్ పరంగా జస్ట్ యావరేజ్. రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏమన్నా మారుతుందేమో, వేచి చూడాల్సిందే. ఇది ఫ్రెండ్స్ అసలు మ్యాటర్.